కామన్గా స్పిరిచువాలిటీ అని సపరేట్గా ఏముండదు. ఇది లైఫ్ అంటే ఇంక్లూసివ్, ఆల్ అన్ని కలిపే ఉంటుంది. ఇదని అదని అదని ఇదని ఏముండదు. కాకుంటే మనం అనుకుంటాం బాహ్యం అని, అంతరం అని, స్పిరిచువాలిటీ అని, ప్రాపంచికం అని, ఆల్ ఈజ్ మిక్స్. అంటే మనం సహజంగా జీవిస్తే అంతా అక్కడ అన్నిట్లో మనం ఉండగలుగుతాం సహజంగా జీవిస్తే. సహజంగా జీవిస్తే సహజత్వానికి దగ్గర అవుతాం, ప్రకృతికి దగ్గర అవుతాం, రియాలిటీకి దగ్గర అవుతాం. కానీ సహజంగా జీవించాలంటే ఎంత ధైర్యం ఉండాలి. సహజంగా జీవించటం అంటే ధైర్యం ఉండాలి, కానీ అది చాలా సింపుల్. ఒక విధంగా ఏమో చాలా సింపుల్, ఒక విధంగానేమో ఇంపాసిబుల్. ఇప్పుడున్న ఈ సొసైటీలో, ఇప్పుడున్న ఈ కండిషన్స్లో, ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో. కానీ ఇవన్నిటిని పక్కన పెట్టేసి సహజంగా రియాలిటీకి దగ్గర జీవిస్తే మళ్ళీ జస్ట్ మూమెంట్, జస్ట్ ఇక ప్రయత్నమే అవసరం లేదు, జస్ట్ అక్కడే ఉంటుంది. అది అంత సింపుల్, అంత హార్డ్. అది దీనికి ఏంటి అంటే సింపుల్ అంటే సింపుల్, అలా ఉండగలగాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. కొన్నిసార్లు అవును సవాళ్ళు ఎదురవుతాయి. అవును. ఎలాగంటే తల్లి ఉండరు, తండ్రి ఉండడు దగ్గర, భార్య ఉండరు, పిల్లలు ఉన్నారు, చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. అప్పుడు కూడా నువ్వు నిలబడాలి. రోడ్డు పైన ఉంటావు, అప్పుడు కూడా నువ్వు నిలబడాలి. స్పిరిచువాలిటీ ఉంది, ఆధ్యాత్మికంగా ఈశ్వరుణ్ణి అప్పుడు కూడా నువ్వు నమ్మగలిగితే అప్పుడు ఈశ్వరుని నిన్ను నమ్ముతాడు. పూర్తి ఇన్సెక్యూరిటీలో కూడా నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాసాన్ని కోల్పోకుండా ఈశ్వరుడి మీద విశ్వాసం ఎవరికైతే ఉంటుందో అది పరిపూర్ణమైన విశ్వాసం. అంటే ఆ విశ్వాసం ఉన్నవాడు ఒక్కసారి ఈశ్వరుడు కంట పడ్డాడనుకో ఇంకా వదిలేదు లేదు ఆయన. అదే ఇప్పుడు యూనివర్స్ కి టోటల్ సరెండర్ అన్నమాట, ఇంకా పూర్తి విశ్వాసం. అంటే నువ్వు జీరో అయినప్పుడు కూడా అక్కడ ఉండాలి, దాంట్లో ఆ స్థితిలో ఉండగలగాలి. ఎంత పెయిన్ అయినా, అది ఎంత నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టినా, నడి రోడ్డు మీద నిలబడ్డా గానీ నువ్వు దాన్నే పట్టుకొని ఉండాలి, ఆ స్థితిలోనే ఉండాలి. సో అప్పుడు స్పిరిచువాలిటీ, వాడిని స్పిరిచువల్ మ్యాన్ అంటారు. అన్ని విలాసాలు, ఆడంబరాలు అన్ని అనుభవిస్తూ నేను అది చేయగలుగుతాను, ఇది చేయగలుగుతాను అంటే అది కాదు. అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చు అనుకుంటారు, కానీ రెండింటిని బ్యాలెన్స్ చేయటం అనేది ఆ సహజత్వానికి, ఆ రియాలిటీకి, ఎక్స్ట్రీమ్ రియాలిటీని చూసినప్పుడే ఆటోమేటిక్గా నువ్వు చేయాల్సిన అవసరం లేదు, అదే సెట్ చేసుకుంటుంది తనంతా. అది సెట్ చేయడం వేరు, నువ్వు సెట్ చేసుకో. మనం నీ ప్రయత్నం వేరు, విశ్వ ప్రయత్నం వేరే. అవును అవును. విశ్వ ప్రయత్నంలో ఏమంటే అక్కడ నువ్వు కర్త కాదు. నువ్వు కర్త కానప్పుడు నువ్వేం చేసినా అప్పుడు చెల్లుబాటు అవుతుంది. సో నువ్వు ఇంకా విశ్వంలో మమేకం కాకముందు నేను చేస్తాను అంటే విశ్వం గమ్మున ఉండదు. విశ్వం అంటే తెలుసు కదా, అమ్మవారు. అవును. ఏదో ఒకటి తీసుకొచ్చి ముందర పెడుతుంది, అంటే ఏదో ఒక ఆకర్షణ, అంత డీప్. ఇప్పుడు చూడండి, ఎవరికి ఏ వాసనలు ఉన్నాయో అమ్మవారికి తెలుసు, యూనివర్స్ కి తెలుసు. సో థాట్ వచ్చేదే యూనివర్స్ నుంచి, నీకు వాళ్ళకి తెలియదా ఏంటి అనేది, నీ ఆలోచన ఏంటి, నీ అభిరుచులు ఏంటి, నీకు దేని మీద ఆసక్తి ఉంది, ఏది పెడితే వీడు పడిపోతాడు అని చెప్పేసి తెలుసు. సో ఆ వస్తువుని దగ్గర తెచ్చి పెడుతుంది. అవునవును. అంటే ఇక్కడ ఏమంటే
ఆ వస్తువు దగ్గర తెచ్చి పెట్టినప్పుడు కూడా నువ్వు దాన్ని ముట్టుకోకుండా ఉండగలిగే శక్తి ఉంటే అవునవునవును అవును అప్పుడు నువ్వు డ్యూయల్ లో బతకచ్చు. నువ్వు బతకటం కాదు, ఆల్రెడీ అది ఇట్స్ టేక్స్ అని ఇట్ గ్రిప్స్, దాని గ్రిప్ లోకి వెళ్ళిపోతావు ఆటోమేటిక్ గా. అంటే మీరు అన్నది ఒక విషయం ఆలోచి ఏ ఉద్దేశం అంటే ఎంతో స్థాయికి వెళ్ళి ఎంతో గొప్ప గొప్ప ఆశ్రమాలు స్థాపించి లక్షల కోట్ల మంది శిష్యులు ఉండి స్పిరిచువల్గా కూడా కొంత ఎదిగి వాళ్ళు చివరి కుప్పగూలి అసలు మామూలు జనాల కంటే దరిద్రంగా బయటపడ్డ ఎన్నో ఉన్నాయి. చాలా సంఘటనలు అంటే వాళ్ళకి అంత ఉన్నా కానీ, అంటే స్పిరిచువాలిటీ అనేది అంత ఫేమస్గా అయ్యి అంత అవసరం లేదు, సింపుల్గా అనామకంగా ఉన్నా కానీ నువ్వు అత్యంత స్పిరిచువల్గా బతకచ్చు. పెద్ద పెద్ద ఆశ్రమాలు, పెద్ద హడావుడి, పెద్ద కోటరీ, పెద్ద బలగం, ప్రపంచవ్యాప్తంగా సెంటర్స్ అవన్నీ ఉంటాయి. హంగామా ఎంత ఎక్కువైతే నీకు నీ సైలెన్స్కి, నీ పీస్కి నువ్వు దూరం అవుతావు. ఇది నేను చూసా చాలా ఆశ్రమాలలో. అవి కొంతవరకు ఉపయోగపడతాయి స్టార్టింగ్ స్టేజ్లో, కొంతవరకు అసలు అంటే ఏమి తెలియని వాళ్ళకి బేసిక్గా అవి ఉపయోగపడతాయి, అంతేగాని అవే మళ్ళీ అడ్డయి కూర్చుంటాయి, ఎదగలేవు. ఇంకా అక్కడ ఆగిపోయినావంటే ఇక ఏదో ఒక యూజ్ చేసుకుంటారు వాళ్ళు కూడా. అట్లా చివరి అంటే ఏ స్థాయిలో ఉన్నా కానీ నువ్వు పూర్తి సరెండర్ అయ్యి పూర్తి జెన్యున్గా ప్యూర్గా ఉంటే అప్పుడు ఏం కాదు. ఇక నీ బాధ్యత యూనివర్స్ రియాలిటీలోకి వెళ్తే రియాలిటీనే నిన్ను ఏం చేయాలో అది చూసుకుంటాను. కానీ చివరి వరకు కూడా అది ఎన్ని పెడుతుంది, ఎన్ని చిన్న మనకు అనిపిస్తుంది, మన మైండే మనకి మళ్ళీ ఎట్లా అని ఆ ఇన్సెక్యూరిటీని ఫీల్ అయ్యి ఎన్నింటిని ముందర పెడుతుంది. అరే ఇంత బతికి ఇంతేంది, ఇట్లేంది, అసలు ఇంత ఘోరంగా ఎందుకు జీవించాలి, ఇంత మనకి అంటే మైండ్ అట్లా చేస్తుంది, మాయ చేస్తుంది, మొత్తానికి చాలా మాయ చేస్తుంది. మామూలుగా ఇక్కడ ఏమంటే చాలా మంది స్పిరిచువల్ గా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో శాస్త్రం చెప్పిన ప్రకారమే అన్ని చేసుకుంటూ చాలా దగ్గరికి వెళ్తారు. అవునవును. సో కొన్ని అనుభవాలు వాళ్ళకి కలిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీరు చెప్పిన విధంగా ఆశ్రమం కొంచెం చిన్న గ్లింప్స్ కలగగానే నేను ఒక గురువునని, లేకుంటే నేను ఒక కోటరీ ఏర్పరచుకొని, ఆశ్రమం ఏర్పరచుకొని, లేకుంటే ఏదో ఒక దుకాణం తెరిచి ఇంకా కథ స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి అది ఉపయోగపడదు. వాళ్ళకి అన్నీ రావచ్చు, పెద్ద పెద్ద ప్రవచనాలు ఇవ్వచ్చు, పెద్ద పెద్ద ఫాలోయింగ్, ఎంతో ఫేమస్ కావచ్చు, కానీ వాళ్ళు ఎదగలేరు. ఇంక వాళ్ళు ఆగిపోతారు, ఇంకా కిందికి పోతుంటారు. అంటే బాహ్యంగా ఫేమస్ అవుతారు కానీ అంతరంలో మాత్రం ఆగిపోతారు. సో నీ యొక్క దారి అది కాదు కదా, అంతరంలో ఫేమస్ అవ్వాలి. అంతరంలో ఫేమస్ అయ్యి అంతరంలో లోపలికి వెళ్ళిన వాళ్ళు బాహ్యంతో విడిపోతారు ఒకనొక సందర్భంలో. వాస్తవానికి బాహ్యాన్ని అసలు చీపురుపులతో సమానంగా చూస్తారు. అలా చూడాల్సిన వ్యక్తి మళ్ళీ బాహ్యంలో గుర్తింపు కోరుకుంటున్నాడంటే పడిపోయాడు. మామూలు వ్యక్తి కంటే కూడా తను ఇంకా కిందకి దిగాడు. ఎందుకంటే మామూలు వ్యక్తి తెలియకుండా పడ్డాడు, అయితే తెలిసి కూడా పడుతున్నాడంటే అతనికంటే ఇంకా కింద స్థాయిలోనే ఉన్నట్టు లెక్క. అవును, అంతే కదా. అవును, అతను తెలియకుండా పడ్డాడు, నువ్వు తెలిసి కూడా దాని గురించి తెలుసు, శాస్త్రం విన్నో పాటించావు. అవును, దగ్గరికి వెళ్ళినప్పుడు పడిపోతున్నావు. దానికి కేవలం ఒక కోరిక, మళ్ళీ గుర్తింపు. అదే కోరిక, కకృతి ఏదో ఒకటి ఆశ.
ధనము, పలుకుబడి, కీర్తి, అదే ప్రతిష్ట, స్టేటస్ ఏదో ఒకటి, కాంత, కనకం, ఇవన్నీ 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 వాటిల్లో ఏదో ఒకటి తెచ్చి పెడుతుంది అమ్మవారు పరీక్ష పెట్టడానికి. ప్రకృతి అంటే అమ్మవారే కదా, జగన్మాత. అవునవును. ఆ మాతకి తెలియదా నీకు ఏం కావాలనేది? అవునవును. ఎక్కడ నువ్వు పడిపోతావో అది పెట్టేస్తుంది. అక్కడ కూడా నువ్వు లొంగకుండా పూర్తి, అంటే అక్కడ ధైర్యం, నీ ప్యూరిటీ, నీ విశ్వాసం. దాన్ని నువ్వు రిజెక్ట్ చేయాలంటే నీకు చాలా ధైర్యం ఉండాలి, చాలా గట్స్ ఉండాలి. మామూలు కాదు. 99% అక్కడే పడిపోతారు. అయితే వాస్తవానికి ఈ స్పిరిచువాలిటీ దగ్గర అయిన వాళ్ళు, అంటే ఆ సైలెన్స్ని, ఆ బ్లిస్ని, ఆ గ్లిమ్స్ని పొందిన వాళ్ళు చాలా సైలెంట్ అయిపోతారు. చాలా బాహ్యానికి, సమాజానికి దూరం అయి ఏకాంతంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ఇదంతా షట్ డౌన్ చేసేద్దాం అనిపిస్తుంది. ఈ యూట్యూబ్ ఇది కూడా ఎప్పటికో ఒకప్పటికి తీసేస్తాను నేను కూడా. ఏదో అట్లా నడిచిన నాళ్ళు నడుస్తుంది. నాకు పెద్ద ఎప్పటికో అది క్లోజ్ చేసి, అంటే అది తీసుకెళ్తుంది అంతే. అదే తీసుకెళ్తుంది. ఏదైనా కానీ మనము దానికి దగ్గర అవుతున్న కొద్దీ బాహ్యానికి దూరం అవుతుంది. బాహ్యానికి దూరం అవుతున్న కొద్దీ అంతరానికి దగ్గర అవుతుంది. మరి వీళ్ళు అంతరానికి దగ్గర అవుతూ కూడా అంతరానికి దగ్గర కావట్లేదు కాబట్టి మళ్ళీ బాహ్యం నిన్ను ఆకర్షిస్తుంది. బాహ్యంలో నీకు ధనము, కాంత, కనకము, ఈ పేరు, ప్రతిష్ట, ఫాలోయింగ్, ఎంత అంటే నువ్వు ఆగిపోయినావు, అంతరాన్ని ఆపేసినావు. ఇక నువ్వు మళ్ళీ బాహ్యంలో వెతుక్కుంటున్నావు. అంటే గురువులు అనేవాళ్ళు ఇప్పుడు ఫేమస్ అయ్యి దాదాపు 99% ఇప్పుడు యూట్యూబ్లలో రోజు వాళ్ళ వీడియోలు వస్తాయి. ఎంతో ఫేమస్ వాళ్ళు కూడా ఆగిపోయారు. కొంత ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది, సబ్జెక్ట్ ఉంది, స్పిరిచువల్ సబ్జెక్ట్ ఉంది, కొంత సాధన చేశారు, కొన్ని గ్లిమ్స్లు ఉంది. కానీ మీరు అన్నట్టు అమ్మవారు పడగొడుతుంది. సో అక్కడ కూడా దాటిపోయిన వాడే ధీరుడు. వాడే ధీరుడు, నిజమైన యోధుడు, ధీరుడు. ఏదో ఉంటది కదా ఒక ధీరహ మనకి దీంట్లో కూడా వస్తాయి, ఉపనిషత్తుల్లో. ధీర అంటే ఆ స్థితిలో నిలబడడానికి చాలా ధైర్యం ఉండాలి. మామూలు నిన్ను కోల్పోవాలి, అప్పుడే అది నిలబడు. నీ దగ్గర తెచ్చి అమ్మవారు తీసుకొచ్చి పెట్టినా కానీ, అది ఏమైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు రిజెక్ట్ చేయగలిగే స్థితిలో ఉండాలి నువ్వు. వీళ్ళేమో ఆశ్రమాలు స్థాపించి ఫ్యాన్ ఫాలోయింగ్, యూట్యూబ్లు, ఇంకా బయటకే వెళ్తున్నారు. ఇక్కడ అంటే చూస్తే, నేను గమనిస్తే అనిపిస్తుంది, పెద్ద పెద్ద గురువులని, పెద్ద పెద్ద ఆశ్రమాలని, పెద్ద స్పీకర్స్, ప్రవచనాలు చెప్పే ప్రవచనకర్తలు, వీళ్ళందరూ కూడా ఆగిపోయారు అనిపిస్తుంది. ఎందుకంటే టోటల్ సైలెన్స్ అవుతుంది. వాళ్ళది అనుకుంటారు, వాళ్ళు ఉపయోగపడుతారు కదా జనాలకి అని అనుకుంటారు. కానీ ఎవ్వరు కూడా వాళ్ళని పట్టుకొని టోటల్గా ఆ రియాలిటీలోకి వెళ్ళలేరు. పై ఒక అండర్స్టాండింగ్ ఇంటెలెక్చువల్గా కలుగుతుంది, కానీ డీప్గా, ఎందుకంటే వాళ్ళ లోపలనే లేదుగా అది. వాళ్ళే దాన్ని చవి చూడలేరు, నీకేం చూపిస్తారు? బాహ్యంగా చూస్తే ఆహా, ఓహో, అబ్బా, అద్భుతం, ఎంత అండర్స్టాండింగ్, ఎంత మంచి నాలెడ్జ్ ఉంది అనిపిస్తుంది. కానీ లోతుగా చూస్తే నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే వాళ్ళే వెళ్ళలేదు కాబట్టి ఆగిపోయారు ఒక చోట. ఆగిపోయారు కాబట్టి బాహ్యంలో మళ్ళీ గుర్తింపు. అక్కడ ఎందుకు ఆగిపోయారు అంటుందంటే, బాహ్యంలో ఇంత గుర్తింపు ఎందుకు, ఇంత ఆశ్రమం ఎందుకు? ఫస్ట్ నువ్వు కదా ముఖ్యం. నువ్వు ఉద్ధరించినప్పుడు సమాజం ఆటోమేటిక్ గా సమాజాన్ని ఉద్ధరించడం అనేది కూడా అది ఒక అజ్ఞానం.
అజ్ఞానమే. ఎందుకంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే అసలు నువ్వు నువ్వు ఉంటేనే సమాజం ఉంటుంది. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే నీ లోపల సమస్య అనేది నీ లోపలనే ఉంది, సమాజం అనేది నీ లోపలనే ఉంది. ఆ లోపల దాన్ని క్లియర్ చేసుకుంటే అక్కడ సమాధానం దొరికితే ఇంకా బాహ్యం ఎందుకు ఆకర్షిస్తుంది అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ ఎందుకు బాహ్యంగా ఇంత పబ్లిసిటీ, ఇంత హంగామా, ఇంత పెద్ద ఆశ్రమాలు ఇవన్నీ చేస్తున్నారంటే ఆగిపోయారు వాళ్ళు. ఎప్పుడైతే నువ్వు అంతరంలోకి వెళ్తావో నువ్వు సైలెంట్ అయిపోతావు, అనామకంగా ఏకాంతంగా ఉంటావు, ఏకాంతాన్ని కోరుకుంటావు, ఆ పబ్లిసిటీని కోరుకో, ధనాన్ని, కాంత, కనకం అసలు అటువైపు వెళ్ళదు ఇంకంతే. అదేదో బలవంతంగా కాదు, అటువైపు వెళ్ళదు. వీళ్ళందరూ వాటిల్లోనే చిక్కుకొని ఉన్నారంటే వీళ్ళు ఆగిపోయారు అనే ఇక్కడ అర్థం. అట్లా అంతే కదా. ఇంకొకటి ఏమంటే స్పిరిచువాలిటీ కూడా ఒక రాంగు ఉంది జనాలలో. వాళ్ళు ఇంట్లో మంచిగా ఉన్నారు అంటే ఇంట్లో తోటి వానికి సహాయం చేయరు, రాంగ్ ఉంది. నీ చుట్టూనే ఎంతో ఉంది నువ్వు చేయాలంటే, సేవ చేయాలంటే, నువ్వు ప్రేమించాలంటే, నువ్వు హక్కును చేర్చుకోవాలంటే, నువ్వు పంచాలంటే, ఇవన్నీ వదిలేసి నీ ఇంట్లో కాపురం దరిద్రంగా ఉంటుంది. నీ పక్కవాడికి నువ్వు పిల్లికి బిచ్చం కూడా వేయవు, కానీ దాన ధర్మాలు, గుళ్ళు గోపురాలు వీటికి మాత్రం స్పిరిచువల్గా డొనేషన్స్, హుండీలలో వేయటాలు ఇవి మాత్రం భారీగా చేస్తారు. ఇది ఆ స్పిరిచువాలిటీ? దీన్ని స్పిరిచువాలిటీ అనొచ్చా? స్పిరిచువాలిటీ అనడానికి అసలు ఆస్కారమే లేదు అక్కడ. ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది కదా అని అంటారు, కానీ ఎవరికి ఏది ఏమైనప్పటికీ బాహ్యంగా పైన చేంజ్ కావటం వేరు, పై చేంజ్ వేరు, కోర్లో డీప్గా నిన్ను నువ్వు రూపాంతరం చెందుకోవటం వేరు. నీ లోపల పరిపూర్ణమైన పరివర్తన ఇవన్నీ ఏమీ కల్పించవు. ఒక రియల్ గురువే, ఒక రియాలిటీనే నిన్ను రియల్లోకి తీసుకెళ్తాను. అంతేగాని ఇవి ఏవి చేసినా కానీ అది కర్మను ఇంకా పెంచుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ పెంచుకోవటమే కదా. కర్మని ఏం చేసుకోవాలి? అసలు ఆధ్యాత్మిక వ్యక్తి తుంచుకోవాలి, ఎక్కడికక్కడికి క్లోజ్ చేసేసుకోవాలి, కర్మ రాహిత్యం అయిపోవాలి, కర్మే లేకుండా నిష్కామ అకర్మలోకి వెళ్ళిపోవాలి. అట్లాంటిది నువ్వు ఎంత పెంచుకుంటున్నారు, ఎంత ఒక పెద్దగా విస్తరిస్తారు బాహ్యంగా. అసలు ఎవరికి గుర్తింపే అవసరం లేదు. ఒక రియల్ పర్సన్కి, రియల్ స్పిరిచువల్ పర్సన్కి అసలు ఏ గుర్తింపు అవసరం లేదు, ఏ కట్టడాలు అవసరం లేదు, ఏ పిరమిడ్లు అవసరం లేదు, ఏ ధ్యాన కేంద్రాలు అవసరం లేదు, ఏ ఆశ్రమాలు అవసరం లేదు. అనామకంగా ఇప్పుడు చూడండి శ్రీశైలం అడవుల్లో అనామకంగా ఎంతమంది ఉంటారు, హిమాలయాల్లో. అంటే ఇక్కడే అని కాదు, గుర్తింపు కోరుకోరు, అధికారాన్ని కోరుకోరు, ధనాన్ని కోరుకోరు, జస్ట్ అట్లా. ఇంకా ఏదన్నా వచ్చినా కానీ వీళ్ళే దాన్ని పని కట్టుకొని నెట్టేస్తుంటారు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, నిసర్గదత్త ఉన్నాడు. నిసర్గదత్తని మీరు ఆశ్రమం పెట్టండి, ఆయన దగ్గరికి చాలామంది వరల్డ్ వైజ్గా చాలామంది అన్వేషకులు, వీళ్ళు జిజ్ఞాసాపరులు అందరూ సత్యాన్వేషకులు వచ్చారు. వచ్చి మీరు ఆశ్రమం స్థాపించండి, మీరు ఏమొద్దు, జస్ట్ మీరు ఒక మాట అనండి, మీ అంగీకారం చేయండి, మేమే అన్ని చూసుకుంటామంటే అసలు ఆయన చిన్న మిడిల్ క్లాస్ ఒక స్లమ్ములో, బొంబాయి నడిబొడ్డున, ధారావి ఆ ప్రాంతంలో నడిబొడ్డున స్లమ్ములో ఒక చిన్న ఒక ఇరుకు ఇంట్లో పెద్ద ఫ్యామిలీ వల్ల ఉంటూ
ఆ ఇరుకు గదిలోనే ఆయన జస్ట్ అట్లా సత్సంగం చేసేవాడు, మాట్లాడేవాడు. కానీ ఆయన ఏది ఇచ్చినా ఏది చేసినా జస్ట్ రిజెక్ట్ చేసిండు, అన్నిటిని కొట్టి పారేసిండు. అది మళ్ళీ ఒక పెద్ద సంసారమే, దాన్ని కాపాడుకోవాలి, దానికి కుక్క కావాలి కాయాలి అంటే నిజమైన వాళ్ళు ఉన్నారు, లేరని కాదు, ఉన్నారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, నిసర్గదత్త ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళని చూస్తే అనిపిస్తుంది వాళ్ళు అసలు అది కదా రియాలిటీ, అది కదా అసలైన స్పిరిచువాలిటీ. అంటే స్పిరిచువాలిటీ అనేది ఇప్పుడు పెద్ద బిజినెస్ అయిపోయింది, మామూలు వ్యాపారం కాదు అది. దాని చుట్టూ ఎంత బిజినెస్, ఎంత రియల్ ఎస్టేట్, ఎంత మార్కెట్, ఎంత పబ్లిసిటీ, ఎన్ని ప్రోడక్ట్స్, ఎంత అసలు ఎంత కాంప్లెక్స్, ఎంత కాంప్లికేటెడ్ చేస్తున్నానంటే స్పిరిచువాలిటీని, అది ఎంత సింపుల్, అంత సహజం. దాన్ని వెరీ కాంప్లెక్స్ చేస్తున్నారు ఈ గురువులు అనేవాళ్ళు. వ్యాపారం. సరే, ఏది ఏమైనప్పటికీ మనం వాట్ వీఆర్, మనం ఏంటి అనేది, మనం ఎలా ఉన్నాం, మనకి ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఏంటి, జస్ట్ ఎప్పటికీ ఒక అడుగు దూరంలోనే ఉండాలి మనకు మనం. అంటే ఎప్పటికీ మన లోపల చూసుకుంటూ మనం ఏంటి అనేది, మనం ఎక్కడున్నాం, ఏంటి, మనకి ఎంతవరకు రియాలిటీలోకి వచ్చినాం, ఇదంతా ఏంటి అని 360 degrees చూడగలిగే ఒక తత్వాన్ని, అంటే ఒక జ్ఞానాన్ని నీ లోపలికి వస్తే ఇక ఏది అవసరం లేదు. ఇది రానంత వరకే, ప్రతిదాన్ని 360 degrees చూడనంత వరకే నీకు ఇవన్నీ అవసరం అవుతాయి. ఒక్కసారి నువ్వు అన్నిటి పైన ఉండి బియాండ్గా అన్నిటిని చూస్తే, చెట్టు కింద ఉండి చూస్తే నీకు చెట్టు మొత్తం ఇప్పుడు ఇది ఉంది, చెట్టు ఇది ఉంది, ఇంతవరకే చూడగలం మనం. అదే పైనుంచి చూస్తే 360 degrees చూడగలం. అది ఏ విషయం కానీ అట్లా చూడాలి. అట్లా చూడగలిగే స్థాయికి వస్తే వేరే ఏది అవసరం లేదు. మన లోపలనే ఉంటాడు గురువు. అసలైన గురువు ఎక్కడ ఉంటాడు? లోపల ఉంటాడు. నువ్వు ఖాళీ అయినప్పుడు ఆటోమేటిక్గా నువ్వే గురువు. నువ్వు నింపుకుంటే అప్పుడు నీకు బయట గురువు అవసరం. నీలో ఉన్న గురువుని నువ్వు గుర్తించు. అంటే ఆ 360 degrees చూడగలగటమే, చూస్తే ఇంక అన్ని ఎవ్రీథింగ్ సెటిల్ అయిపోతుంది ఎవ్రీథింగ్. అట్లా అంటే స్పిరిచువాలిటీని ఏదో కొంత సబ్జెక్ట్ తెలుసుకొని కొంత అది కాదు. రియల్ స్పిరిచువాలిటీకి అసలు ఏ సబ్జెక్ట్ అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు. ఏది ఉన్నట్టుగా ఎక్కడనో అక్కడ ప్యూర్గా, జెన్యూన్గా, న్యాచురల్గా, సింపుల్గా ఉంటే అదే స్పిరిచువాలిటీ. అంతకు మించిన స్పిరిచువాలిటీకి నీకు ఏ చదువులు, ఏ శాస్త్రాలు, ఏ గురువులు ఏది అవసరం లేదు. నువ్వు జెన్యూన్గా, ప్యూర్గా, స్వచ్ఛంగా ఉంటాయి. నీ ధర్మాన్ని నువ్వు నిజాయితీగా నిర్వర్తిస్తావు. ఎంత కాంప్లికేటివ్ చేశారంటే దీని చుట్టూ, అది ఎంత సింపుల్ అంటే ప్రపంచంలో దానంత సింపుల్ ఏది లేదు. అత్యంత సింపుల్ ఏదంటే ప్రపంచంలో నీ సహజ స్థితి. ఎందుకంటే అది స్పిరిచువల్ ప్రయత్నం లేకుండా అవసరం, ప్రయత్నంగా వచ్చేది. అప్రయత్నంగా అసలు అదే ఆల్రెడీ సిద్ధం అక్కడ ఉంది. నువ్వే బయట ఉన్నావు, నువ్వే దూరంగా ఉన్నావు. నువ్వు అక్కడికి వస్తే అసలు ఇక నువ్వే అన్ని అడ్డు పెట్టుకుంటున్నావు. శరీరం అని, మనస్సు అని, భార్య అని, భర్త అని, పిల్లలని, సమాజం అని
ఉద్యోగం అని, ఆస్తులని, పాస్తులని, ఇన్ని గోడలు అడ్డు పెట్టుకున్నారు. సో నువ్వే ఏదో ఒక గురువు ద్వారానో ఎవరి ద్వారానో ఒక్కొక్క గోడని తీసుకుంటా రావాలి, పగలగొట్టాలి అన్నిటిని. ఎంత దమ్ము ధైర్యం ఉండాలంటే అత్యంత దమ్ము ధైర్యం స్పిరిచువాలిటీలోనే వస్తుంది. నువ్వు దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళకే స్పిరిచువాలిటీ వస్తుంది. ఈ బాహ్యంగా కాదు కావాల్సిందే. అంతర్యుద్ధం, అంతరంలో ఎంత యుద్ధం ఉంటుంది అక్కడ గెలవాలి. బాహ్యంలో నువ్వు ఎన్ని వచ్చి ఎంత గెలిచి ఎంత సాధించినా అది నీకు ఏమిటికి ఉపయోగపడదు. అది అంత సింపుల్. దాన్ని ఎవరు చేశారు ఈ కాంప్లికేటెడ్? చాలా డెడ్ సింపుల్. అది ఇంత కాంప్లికేటెడ్ అయింది. అసలు జనాలు ఏమనుకుంటారు తెలుసా? ఎంతో కష్టపడితే కానీ ఎంతో కష్టపడితే, ఎంతో సాధన చేస్తే, ఎంతో కృషి చేస్తే, ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగితే, ఎన్నో తీర్థయాత్రలు చేస్తే, ఎంతో శాస్త్ర జ్ఞానం వస్తే, ఎంతో చేస్తే, ఎంతో పుణ్యం చేస్తే, ఎంతో సేవ చేస్తే కానీ మనకి స్పిరిచువాలిటీ అనేది అర్థం కాదు. ఆధ్యాత్మిక ఏది అవసరం లేదు. నాన్ సెన్స్ ఇదంతా. జస్ట్ నువ్వు సింపుల్గా, సహజంగా, ప్యూర్గా, జెన్యున్గా ఉంటే ఇంకా దానికి మించిన ఇంక ఏది అవసరం లేదు. అదే అంటే ఇంత కాంప్లికేటెడ్ చేసిర్రు. అంటే కామన్గా అనుకునే వాళ్ళు కూడా నేను ఎంతో చదవాలి, ఎన్నో గురువుల చుట్టూ తిరగాలి, ఎంతో సాధన చేయాలి, ఎంతో ఒక ఫిక్స్డ్ కండిషనింగ్ తోటి ఉంటుంది. స్పిరిచువాలిటీలో కూడా ఎంతో కండిషనింగ్ ఉంది. ఇన్ని సంవత్సరాల స్పిరిచువల్ మాస్టరు, ఎన్ని సంవత్సరాల స్పిరిచువల్ మాస్టరు, ఎవరు ఏది అవసరం లేదు. జస్ట్ నీ ప్యూరిటీ, నీ ట్రస్ట్, నీ విశ్వాసం, నీ ప్రేమ, నీ జెన్యూనిటీ అవి ఉంటే చాలు. ఇక నీకు ఏం చదవాల్సిన అవసరం లేదు, ఏం తిరగాల్సిన అవసరం లేదు, ఏం సాధించాల్సిన అవసరం లేదు. ఇంకా ఇవన్నీ సాధిస్తూ తిరుగుతూ పెంచుకుంటున్న కొద్దీ ఇంకా 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 దాహం పెరిగిపోతుంది, ఇంకా కర్మ పెరిగిపోతుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్లో నీకు విషయం అర్థం కావాలి. విషయం అర్థం కాగానే నువ్వు అంతరంలోకి వెళ్ళాలి. నీ సెర్చింగ్ మీదే ఉండాలి. లేదంటే ఎక్కడ ఒక చోట స్టక్ అయిపోతుంది. అంటే దీంట్లో ఏమంటే బేసిక్ పునాది అనేది మనం ఒక ఇల్లు కడితే పునాది బలంగా వేసుకుంటాం కదా, అలాగా నీకు ఆ జ్ఞానం అనేది ఒక గురువు ద్వారా నువ్వు వినడం అన్నా, ఏదో బుక్ ద్వారా అన్నా, ఎలాగో ఒకలాగా ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించావు. ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది బేసిక్ విషయం తెలియాలి. విషయం తెలియనంత వరకు ఈ ప్రయత్నం. విషయం తెలిసిందనుకో, ఇదిరా అసలు ఆ రియాలిటీ తెలియనంత వరకే ఇది. రియాలిటీ తెలిస్తే ఇక నీకు నువ్వే ఇంకా ఎక్కడికి వెళ్ళావు, నీ లోపలికి వెళ్తావు. ఇక నీకు ఎక్కడికి వెళ్ళాలనో, ఎవరిని కలవాలనో, ఏది రావాలనో, యూనివర్స్ డిసైడ్ చేస్తుంది. అన్నీ అక్కడ వన్ బై స్టెప్ నీకు అందుబాటులోకి తెచ్చి అన్నీ అట్లా నీ ముందు పెడతాడు. నీ లోపల ఏది ఉందో దానికి, నీ లోపల ఏముందో దానికి అనుగుణంగానే అంతే అందుబాటులోకి వస్తుంది ఏదైనా. అది లౌకికమే, ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా అయినా కానీ. అవును, రెండిట్లో సేమ్ ఉంటుంది. అవును, రెండిట్లో సేమ్ ఉంటుంది. అంటే నీ లోపల నువ్వు ఎలా ఉన్నావు అన్నదే క్రైటీరియా ఇక్కడ, కొలమానం. ఎందుకంటే దానికి మంచి క్లారిటీ ఉంటుంది యూనివర్స్. క్లారిటీ వాడు వీవాడు అని అక్కడ పాపం పుణ్యం, నీతి నిజాయితీ, మంచి చెడు, నీవాడు నావాడు, ఇది అది, ఎలాంటి
భేషజాలు లేవు. భేషజాలు ఉండవు. ఆల్ ఆర్ ఈక్వల్. అసలైన కమ్యూనిజం యూనివర్స్ లోనే ఉంటుంది. బయట అసలు కమ్యూనిజం అనేది పరిపూర్ణంగా ఉండదు. పరిపూర్ణం కాదు, అసలు ఎక్కడా లేదులేండి. సాధించలేవు పరిపూర్ణంగా. కమ్యూనిజం అసలు యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కమ్యూనిస్ట్. ప్రతి ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి, అన్నిటికీ సమాన అవకాశాలు, సమానమైన అందిస్తే. భగవద్గీతలో 50 సార్లు 60 సార్లు ఉంటది సమహ 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 అంటే అన్నిటినీ సమానంగా వ్యాపించి ఉన్నాడు, సమంగా చూస్తాడు, సమంగా ఇస్తాడు. అర్థమైందా? ఏదైనా కానీ సమం. అవునవును. ఒకదాని మీద ఇష్టం లేదు, అయిష్టము లేదు. సో ఉదాసీనంగా ఉంటాడు పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. భగవద్గీత చదివితే అర్థమవుతుంది అందరికి. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటే యూనివర్స్, ఆ రియాలిటీ. ఊరికే అది అక్కడ కృష్ణుడు అంటే ఏంటంటే నీ లోపల రియాలిటీ, నీ లోపల ఉన్న స్థౌల కృష్ణుడు, మన మనస్సే అర్జునుడు. అది అంతరార్థం. అది అంతే. ఆ భగవద్గీత చదివేటప్పుడు అది ఎక్కడో బుక్ ఉంది, మనం ఎవరో చెప్తే వింటున్నామని కాదు. అక్కడ అదొక దృష్టాంతం, అదొక ఎగ్జాంపుల్, అదొక సింబల్ గా అట్లా జీవుని పెట్టే అది చెప్పింది. కృష్ణుడు అని అర్జునుడు అని ఉంటది, కానీ అక్కడ ఎవరో కాదు, మన దగ్గర లోపల ఉన్న సౌలే. అర్జునుడు మన మనస్సే. ఎందుకంటే అర్జునుడు రథసారథ్యం ఆయనకి ఇచ్చేసాడు కాబట్టి కృష్ణుడికి ఇచ్చాడు రథసారథ్యం. అలాగా మన పగ్గాలు కూడా, మనస్సు అనే పగ్గాలని పరమాత్మకి అప్పచెప్పితే సో ఆయన డ్రైవ్ చేస్తాడు. అంటే అదే విశ్వాసం. విశ్వాసంతో సరెండర్ అయితే ఆయనకి ఇచ్చేసిన పగ్గాలు ఆయన రన్ చేస్తాడు. ఎందుకంటే ఆయన అనుభవజ్ఞుడు. నీకు అనుభవం లేదు, ఆయనకు అంతా తెలుసు. నేను ఇంటర్లో చదివా భగవద్గీత. ఒక వారం 10 రోజులు నేను మనిషిని కాలేకపోయినా, అంత రియాలిటీ. అమ్మ ఏందిరా అసలు ఇదంతా, మొత్తం టోటల్ కొట్టి పడేస్తుండు ఈ బాహ్యాన్ని అంతా, ఈ ప్రపంచాన్ని. కర్మే లేదంటుండు, ఫలితమే ఆశించొద్దు అంటుండు. ఫలితం ఆశించకుండా అసలు సొసైటీ నిలబడుతుందా? ఫలితం ఆశించకుండా ఏది రాదు నీకు, నువ్వు అసలు ఏం ఆశించవద్దు అంటే ఎక్కడక్కడ వ్యవస్థ మొత్తం ఎక్కడక్కడ ఆగిపోతుంది. ఇదంతా ఆలోచించి అసలు కొన్ని రోజులు నేను మనిషిని కాలేకపోయినా, మరి ఏందిరా రియాలిటీ, ఇది ఇట్లుంది, మరి ఆ సొసైటీ చూస్తున్నావు అట్లుంది. నువ్వు అసలు శరీరం కాకుంటే ఇట్లా అంటే డీప్గా వెళ్ళిన తర్వాత, అంటే ఒక పెయిన్లో, అంటే మనకి ఆ అన్వేషణ ఎట్లుండేది అంటే అప్పుడు నాకు అసలు ఏంటి 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 ఎక్కడ ఆ టీనేజ్లో ఎట్లుంటుంది మనస్సు అనేది. అప్పుడే నాకు ఈ దీంట్లోకి వచ్చిన అన్వేషణలో అసలు ఏంటి అనేది తెలుసుకున్నాను. అప్పుడు అంటే అప్పటికే చాలా చదివి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి భగవద్గీత అర్థమైంది నాకు. అర్థమైన తర్వాత అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. భగవద్గీత ఏమంటే నువ్వు ఒక్కొక్కసారి చదివినప్పుడు ఒక్కొక్క అనుభవం వస్తుంది. అవును, ఏ స్థాయిలో ఉంటుంది, ఏ స్థాయిలో ఉన్న వారికి ఆ స్థాయిలోకి అది అర్థమవుతుంది. నువ్వు ఎంత స్థాయికి వెళ్తే అంత ఉంది అక్కడ. నువ్వు డెప్త్ సబ్జెక్ట్ అంత ఉంది. నువ్వు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి దాంట్లో నుంచి రావడం జరుగుతుంది. అవునవును, నీ కెపాసిటీ ఎంత, నీ క్యాలిబర్ ఎంత. పని చేయి ఫలితం ఆశించకు అంటాడు. అవును, అక్కడ సొసైటీ నిలబడుతుందా? పని చేయి ఫలితం ఆశించుకో అంటాడు. దానికి ఏంటి అంతరార్థం? ఏంటి పని చేయి అంటే మనస్సు పని చేస్తుంది కదా, దాన్ని పరమాత్మకు నువ్వు ఇచ్చేసావంటే
అంటే ఫలితం పరమాత్మే నువ్వు అవుతావు, ఇంకా ఫలితం ఏం లేదా. అది దాని అంతరార్థం మెయిన్, చాలా డెప్త్ లోకి వెళ్ళాలి. అవునవును అవును. అంటే పని చేసేదాన్ని, పని చేసేది ఏది, మన మైండ్. ఆ మైండ్ ని పరమాత్మకు అప్పచెప్పేయాలి. క్రియ అక్కడ అది వాడికి అప్పచెప్పేసినావంటే అంటే బియాండ్ మైండ్, ఫలితం ఏం లేదా. ఆయన నువ్వు అయిపోతావు కృష్ణుడు. అది బియాండ్ మైండ్ లోకి వెళ్ళిపోతావు. బియాండ్ మైండ్ లోకి వెళ్ళిపోతే ఇక ఫలితం ఏముంది, నువ్వే ఉండవు, ఇక ఫలితాలు ఇవన్నీ ఏముండవు. ఎంత లోతుకు పోవాలి చూడండి. చూడు పని చేయ ఫలితం, మన వాళ్ళే అంటే లౌకికంగా పని చేసి డబ్బులు తీసుకో, నేను ఒక బిజినెస్ చేస్తా, అది ఫలితం ఆశించుకుంటే నేను ఇంత పెట్టుబడి పెడుతున్నా, లేకుంటే ఈ రిలేషన్ లో ఉంటున్నా, ఈ దాని నుంచి ఏదో ఒకటి నీకు లేనిది మనిషి ఏది చేయడు. ఏదో ఒక ఉద్దేశం, ఏదో ఒక ఉపయోగం, ఏదో ఒక లాభం లేనిది దిగడు. కానీ టోటల్ గా అంటే ఇంతవరకు ఆలోచిస్తే ఇట్లనే అనిపిస్తుంది. కానీ బియాండ్ గా దాన్ని లోతుగా వెళ్తే అప్పుడు పని అంటే నీ మనసు. అది అక్కడ ఫలితం లేదంటే బియాండ్ మైండ్ లోకి వెళ్ళిన తర్వాత, మైండ్ పరిధిని దాటిన తర్వాత ఇక్కడ నువ్వే ఉండవు. ఇంకా ఫలితం ఏంది, పని ఏంది, ఉపయోగం ఏంది, లాభం ఏంది, లాభం ఏంది, నష్టం అంత ఉంది దాంట్లో. ఒక్కొక్క పదము ఒక్కొక్క వజ్రం అక్కడ. భగవద్గీత నువ్వు తీసుకునే దాన్ని అన్ని ఉంటాయి దాంట్లో. ఫిలాసఫీ, సైకాలజీ, దాన్ని బట్టి ఉంటది అక్కడ. సైకాలజీ, ఫిలాసఫీ, పాలిటిక్స్, స్పిరిచువాలిటీ, ఎవరికైనా అందులో దొరుకుతుంది. అసలు మామూలు కాదు భగవద్గీత. సో నాకు అది ఇప్పుడు స్ఫురించింది. అవును అవును. అంతే. ఇప్పుడు బాహ్యంగా ఆలోచిస్తే అసలు అది ఎట్లా నడుస్తుంది, నడవదు కదా. నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే ఏదో ఒకటి ఇన్పుట్ ఇస్తున్నావు అంటే అవుట్పుట్ రావాల్సిందే. నువ్వు చేస్తున్నావు అంటే దాని ద్వారా ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టినావు, హోటల్ పెట్టినావు, దానికి సరుకులు, సరంజామా, పని మనుషులు, మెటీరియల్ అన్నీ తెచ్చి చేసి ఇక ఏం ఫలితం అంటే ఇట్లా అర్థం చేసుకోవద్దు. దాన్ని ఏమి ఆశించొద్దు అంటే ఇట్లా అర్థం చేసుకుంటే అర్థమయ్యేది కాదు. దానికి అతీతంగా, అంతరంలో బియాండ్ మనసుకు అతీతంగా వెళ్తేనే నీకు రియాలిటీలోకి వెళ్తావు. మనసున్నంతసేపు నువ్వు రియాలిటీలోకి ఎంటర్ కాలేవు. మనసే అడ్డు రియాలిటీ. ఇది ఉంటే అది ఉండదు, రియాలిటీ ఉంటే మైండ్ ఉండదు, మైండ్ ఉంటే రియాలిటీ ఉండదు. అది అట్లా రెండిట్లో దేనిగా ఉండాలనేది. కొంతమంది ఏంటంటే తెలివిగా మైండ్ తోటే రియాలిటీని చూడాలనుకుంటారు. అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఆధ్యాత్మికం కావాలి, ప్రపంచకం కావాలి. ఇక్కడ ఈ రెండింటిని ప్రపంచకంగా ఉంటూ ఆధ్యాత్మికాన్ని సాధించాలనుకుంటారు. కానీ అది నెవర్ ఇంపాసిబుల్. కొంత నువ్వు లోపలికి వెళ్ళాల్సిందే. దానికి దూరంగా ఉంటేనే నీకు రియాలిటీ అర్థమవుతుంది కొన్నాళ్ళు. అందుకే కదా ఇప్పుడు బుద్ధుడు లాంటి వాళ్ళు, మహావీరుడు, వీళ్ళందరూ ఎందుకు అన్నిటిని వదిలేసి ఎందుకు వెళ్ళిరంటే, వెళ్ళకుంటుంటే నీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, నీకు ఒక బంధం ఉంటుంది, ఒక రిలేషన్ ఉంటుంది, ఒక స్థానం ఉంటుంది, ఇన్ని ఉంటాయి. నువ్వు ఇక్కడ ఉంటే ఇన్నిటిని దాటుకొని రావాలంటే అది. అందుకే దానికి దూరం వెళ్ళిన తర్వాత, నీ రియాలిటీలోకి నువ్వు వచ్చిన తర్వాత, అప్పుడు ఇక్కడ నువ్వు ఏం చేసినా అక్కడ నువ్వు ఇక ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అట్లా. అందుకే కదా అంటే ఇవన్నీ చూస్తే ఏమంటే, ఇక్కడ బాహ్యంగా ఇంత డ్రామా చేస్తూ ఇన్ని నాటకాలు ఆడి ఇన్ని చేస్తారంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడింది మొత్తం స్పిరిచువాలిటీని. ఎందుకు నీకు గుర్తింపు, ఎందుకు నీకు ఇవన్నీ ఎందుకు? నిజమైన స్పిరిచువాలిటీ నీ లోపల ఉంటే, నిజమైన ఆ ఎక్స్పీరియన్స్ నీ లోపల ఉంటే, ఇవన్నిటికీ ఆటోమేటిక్గా నువ్వు దూరం కాదు. ఆటోమేటిక్గా నువ్వు అనామకంగా మిగిలిపోవటం కూడా కాదు. అట్లా తీసుకెళ్తుంది. అంటే అక్కడ అట్లా లేదంటే ఇక్కడనే సంథింగ్ ఈజ్ రాంగ్. అది ఏమీ ప్యూర్గా ఉండటమే
జెన్యున్ ఉండటమే. ఒక కీ. ఇవన్నీ ఎన్ని చేసి, ఎన్ని సాధనలు చేసి, ఎంత శాస్త్రజ్ఞానం సంపాదించి, ఎంత ఫేమస్ అయ్యి, ఎన్ని డబ్బులు సంపాదించి, ఎన్ని కీర్తి ప్రతిష్టలు సంపాదించిన ఈ ఈ ప్యూరిటీ, జెన్యునిటీ, ఈ లవ్, ఈ విశ్వాసం లేకపోతే ఇవన్నీ ఏమింటికి వరగదు, ఏం ఉపయోగం ఉండదు. నేను చూసింది ఏంటంటే ఇవి లేవు, ఇవి అన్నీ ఉన్నాయి. ఇవి లేకుండా ఏది ఉన్నా నో యూజ్, నో బ్లిస్, నో పీస్. నో రియాలిటీ. ఇవి ఉంటే ఏది అవసరం లేదు, నీకు నువ్వు చాలు. ఎక్కడనో అక్కడ ఉంటే సరిపోతుంది. అది అంటే అది సింపుల్, చాలా సింపుల్. ఇంత కాంప్లికేటెడ్ ఎందుకు చేస్తున్నారు అనేది విషయం, సరదాగా అట్లా. ఓకే. ఆహా, సాయంత్రం ఆహ్లాదకరమైన అంటే ఇక్కడ మంచిగా ఫ్యాన్ పెట్టుకొని చూడండి లైఫ్, చెట్టు, ఇది కదా జీవితం, ఇది కదా. ఇంతకు మించి అంటే ఉన్నది ఉన్నట్టు, ఉన్నదాంతో తృప్తిగా లేకుంటే ఇంకా అంతే. వావ్, చూడండి ఒకసారి. వావ్, ఇక్కడ హాయిగా ఫ్యాన్ పెట్టుకొని ఎంత చుట్టూ నేచర్లో మంచి. ఇక్కడే పడుకుంటాం. నేనైతే ఇక్కడ మంచం వేసుకుంటా చెట్టు కింద ఇలా. ఇది 360 degrees అంటే చీకటి పడ్డది. ఇప్పుడు నైట్ చేస్తున్నాం. నైట్ ఇది ఈ సత్సంగం. ఈ సత్సంగం అంతా నైట్ ప్రశాంతంగా, చల్లగా, పీస్, కూల్ అండ్ కామ్. ఇది ఓకే.